ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. జాగ్రత్త, మీరు చేసే నీతి కార్యాలు ఇతరులు చూసేలా చేయకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వడు. అందువల్ల మీరు దానం చేసేటప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో ప్రజలను గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం. వాళ్ళకు లభించవలసిన ప్రతిఫలం అప్పుడే పూర్తిగా లభించింది. కానీ మీరు దానం చేసేటప్పుడు మీ కుడి చెయ్యి ఏమి ఇస్తుందో మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. యేసు ప్రార్థన గురించి బోధించడం. మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజ మందిరాల్లో, వీధుల పక్కన నిల్చొని నలుగురు చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇది సత్యం. వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాక మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వలె మాట్లాడవద్దు. అలా చేయడం వల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ వలె చేయకండి. మీకేం కావాలో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ పేరు సదా పవిత్రపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యం రావాలని, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతిరోజు మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము. ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించిన రీతి మేము చేసిన పాపాలను కూడా క్షమింపుము. మేము శోధనకు గురి అయ్యేలా చేయవద్దు. పైగా మమ్మల్ని దుష్టుల నుంచి కాపాడము. ఇతరుల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ ఇతరులను మీరు క్షమింపకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమింపడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.